ఏపీకి అమరావతిని రాజధానిగా నిర్ధారిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2026కు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలపడంతో అమరావతికి చట్టబద్ధత ఏర్పడింది. అంటే ఇక మీదట రాజధానిని మార్చడం దాదాపుగా అసాధ్యం. దాదాపుగా అనే మాట ఎందుకు అనే ప్రశ్న వస్తోంది కదూ. ఎందుకు అంటే ఈ దేశంలో రాజ్యాంగం నామమాత్రంగా నడుస్తోంది. దేశంలో ఎన్నికలను ఒక ఫార్స్గా మార్చేశారు. ఓటర్లు ఇచ్చే తీర్పు వేరు, యాక్చువల్గా వచ్చే తీర్పు వేరు అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఒకవేళ రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్ వచ్చి ఆయన ఎంపీల మీద కేంద్రంలోని ప్రభుత్వం ఆధారపడే పరిస్థితి వస్తే రాజధాని విషయంలో ఏమైనా జరగచ్చు. అమరావతి వద్దు, మావిగన్ ముద్దు అనొచ్చు, లేకపోతే 3 రాజధానులు అనొచ్చు, లేకపోతే మళ్ళీ దొనకొండ అనొచ్చు. హీ కెన్ సే ఎనీథింగ్. గతంలో ఎలా మాటలు మార్చాడు అన్నది మనం చూసాం. ఎవరికైనా సందేహం ఉంటే ఈ వీడియో చివరిలో జగన్ అనే ఊసర వెళ్ళి ఎన్ని రకాలుగా మాటలు మార్చిందో చూడవచ్చు. ఆయన కోడి బుర్రలో ఏ థాట్ వస్తే దాని మీద అసెంబ్లీలో తీర్మానం చేసి మళ్ళీ పార్లమెంటుకు పంపవచ్చు. ఇప్పుడు రాజధానిగా అమరావతిని కన్ఫర్మ్ చేసిన బీజేపీనే జగన్ మాటను కాదనకపోవచ్చు. ఎందుకంటే గతంలో ఎవరి రాజధాని, ఎందుకు రాజధాని, ఆంధ్రులకు నగరం కావాలా, ఏం ఓ మూలన పడి ఉండలేరా అంటూ పుస్తకాలు రాసి రంకెలు వేసిన వాళ్ళు జగన్ కోరికను ఎందుకు కాదంటారు? ఈరోజంటే చంద్రబాబు కొన్ని ఎంపీ సీట్ల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి రాజధాని బిల్లుకు ఆమోదం తెలిపారు. ఒకవేళ చంద్రబాబు మీద ఆధారపడే పరిస్థితి లేకపోయి ఉంటే ఈ బిల్లును ఆమోదించేవారా? అవును అని కాదు అని చెప్పకుండా కోల్డ్ స్టోరేజ్లో పడేసేవారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఒకటి ఉంది. 2019 కథ వేరు, ఇప్పటి కథ వేరు. ఆనాడు జగన్ రాజధానిని మారుస్తామని చెప్పలేదు. చంద్రబాబు కంటే బెటర్గా కడతామని బులుగు ముఠా అంతా డప్పు కొట్టింది. పైగా ఆనాడు జగన్ గెలవడానికి ముఖ్య కారణాల్లో ఒకటి జనం ఒక రాంగ్ పర్సెప్షన్కు రావడం. రాజశేఖర రెడ్డి ఏదో దేవుడు, ఆయన కొడుకు రోడ్ల మీద పడ్డాడు, మనం అర్జెంటుగా జగన్ను సీఎం సీట్లో కూర్చోబెట్టకపోతే అనర్థం ఏదో జరిగిపోతుందనే భావన చాలామంది న్యూట్రల్ ఓటర్స్లో కూడా వచ్చింది. దాని అర్థం చంద్రబాబు ఏమీ మిస్టేక్స్ చేయలేదని కాదు. ఆయన చేసిన తప్పులకు తోడు జగన్ మీద వచ్చిన ఒక అర్థరహితమైన సింపతి ఆంధ్రప్రదేశ్ తలరాతను మార్చేసింది. రాష్ట్రం చిన్న భిన్నమైపోయింది. 5 ఏళ్ల పాటు భయంకరమైన అరాచకం రాజ్యమేలింది. జనానికి చిర్రెత్తుకొచ్చి జగన్ను బండకేసి కొట్టారు. అయినా ఆయనలో ఎలాంటి మార్పు లేదు. రప్ప రప్ప నరుకుతాం, ఎగరేసి నరుకుతాం, అమరావతిని నాశనం చేసి తీరుతామని ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కామన్ సెన్సు, హ్యూమన్ సెన్సు అనేవి ఏమాత్రం ఉన్నా ఇలా వెర్రిగా మాట్లాడేవాళ్ళు కాదు. అడవి మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా ఈ పాలల్లో ఎస్కోబార్ ఇంకో మాట అన్నాడు. మావిగన్ అనే ఒక వింత పదాన్ని కనిపెట్టాడు. ఆ పదం ఒక అద్భుతమని సాక్షి రాసుకొచ్చింది. జగన్ కంటే బుర్ర పనిచేయక ఏదో మాట్లాడాడు, దాన్ని పట్టుకుని గొప్పదేదో కనిపెట్టేశాడు అన్నట్లు బ్యానర్ వార్త వేసింది. పిచ్చోళ్ల రాజ్యంలో పిచ్చిరాజు ఏది చెప్తే అదే అద్భుతమని అనుకుంటున్నారు. జనం నవ్వుతారు అనే ఆలోచన కూడా లేకపోతే ఎలా? జగన్ ఇలాగే పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తూ వాటిని సాక్షి యథావిధిగా బ్యానర్లు వేస్తూ ఉంటే చంద్రబాబుకు తిరుగు ఉండదు. నిజానికి జగన్కు ఏమాత్రం బుర్ర ఉన్నా అమరావతిని కొనసాగించి పోలవరాన్ని పూర్తి చేసి బులుగుముఠ అరాచకాలను అదుపు చేసి ఉండేవాడు. జనం చంద్రబాబు వైపు వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదు. కానీ నెత్తికెక్కిన అహంకారం 5 ఏళ్ల పాటు గాల్లో నడిచేలా చేసింది. ధవేల్మని కింద పడ్డాడు. పడిన తర్వాత అయినా చేసిన తప్పులకు పశ్చాత్తాపడడం మానేసి జనాన్ని నిందిస్తున్నాడు. అక్రమాలు చేసి గెలిచారని ఆరోపిస్తున్నాడు. 2019లో జరిగిన అక్రమాలు పీక్ స్టేజ్కి వెళ్ళాయి. అర్ధరాత్రి దాకా ఓట్లు వేశారు. ఆపరేషన్ గరుడ అంటూ నచ్చినట్లు గుద్దుకున్నారు. అలా అక్రమాలు చేయకపోయినా ఆనాడున్న సింపతి వేవ్కు ఈజీగా జగన్ గెలిచి ఉండేవాడు. అక్రమాలు చేయడం వల్ల విపరీతమైన మెజార్టీ వచ్చింది. కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించేలా చేసింది. 2024లో అక్రమాలు చేసి గెలవగలమనే నమ్మకం ఉంటే చంద్రబాబును జైల్లో పెట్టించి బలవంతంగా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి వచ్చేది కాదు. మొత్తం మీద చంద్రబాబుకు అదృష్టం కలిసి వస్తోంది. ఇంత పిచ్చి పిచ్చిగా మాట్లాడే ప్రతిపక్ష పార్టీ ఉంటే ఏ అధికార పార్టీకైనా నల్లేరు మీద నడకే అవుతుంది. జగన్ మనుషులైన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వరరెడ్డిని, మేఘా కృష్ణారెడ్డిని చంద్రబాబు, లోకేషులు భుజాన మోస్తున్నారు. అయినా కూడా ప్రస్తుతానికి ఆల్టర్నేటివ్ లేదు. జగన్కు జనం ఓట్లు వేయలేరు. ఓ పక్క ఇంట్లో తల్లిని, చెల్లిని దారుణంగా ట్రీట్ చేస్తున్నాడు. ఇంకో పక్క రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకంగా ఉండే రాజధాని మీద తిక్క వేషాలు వేస్తున్నాడు.
ఇలాంటివి చూశాక న్యూట్రల్ ఓటర్స్ బులుగు పార్టీకి ఎలా ఓటేస్తారు? తటస్థ ఓటర్ల మనసును గెలుచుకోకుండా జగన్ పార్టీ గెలవడం అన్నది అసాధ్యం. ఆంధ్రప్రదేశ్తో పాటు ఈ దేశ ప్రజల అదృష్టం బాగుండి కేంద్రంలో రాహుల్ గాంధీ వస్తే జగన్ పార్టీ తలుపులు శాశ్వతంగా మూసుకుంటాయి. హైదరాబాద్ను మించిన మహానగరాన్ని కడతాం. ఎలా కడతాం అన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచనల నుంచి కడతాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. With the location, what has at least 30,000 acres of land, we're saying please ensure that it is right in the middle of the state. ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. 3 రాజధానులకు సంబంధించిన ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. To Visakhapatnam, which is going to be our capital. To Visakhapatnam, which is going to be our capital. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే, ఒక హైదరాబాదో, ఒక బెంగళూరు, ఒక చెన్నైయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగవు. ఒకటైతే చెప్తున్నా, ఏ క్యాపిటల్ అయినా కూడా రాష్ట్రానికి మధ్యలో ఉండాలి. ఎవరు ప్రయాణం చేయాలన్నా కూడా ఇబ్బంది పడకూడదు. భూమి ఉండాలి, దండిగా చాలా భూమి ఉండాలి, డెవలప్మెంట్ స్కోప్ ఉండాలి, నీళ్లు ఉండాలి. ఈ 3 క్రైటీరియాస్ లోనే ఎక్కడో ఒక చోట వస్తుంది. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్ఎస్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో లేకపోతే ఒక 500 ఎకరాలు అక్కడ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకుని 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, రీజనబుల్ గా ఏదో సైజులో. There is no word as such as capital. One needs to understand the constitution itself. Where the government sits, it is capital. It is the most important thing what one should be understand, what one should be aware of it. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి. మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్.